ఏం డిస్కస్ చేస్తున్నారు? ఎన్ని మసాలాస్ వేయాలి? మాకు చికెన్ బిర్యానీ చేయబోతుంది. అమ్మ నేను చేయమంటే అక్కడ చెప్తావు. చేస్తాను కదా అందుకే ఆమె చెప్తే నువ్వు చేయాలి. మా అమ్మ చేసి బిర్యానీ తిన్నామంటే వచ్చినప్పటికే నేను చేస్తా అంటే మా అమ్మ వదిలేస్తుంది. చేసే అంటుంది. నువ్వు చేస్తా అంటే మేము ఇద్దరం కూర్చుంటాం. వీడియో షూట్ చేసుకుంటారు. నేను చేసి పెడతాను. నా వీడియో నేనేం చేసుకుంటా. మనం జస్ట్ వీడియో రికార్డింగ్ అండ్ టేస్టింగ్ మాత్రమే. అవును ఎంతసేపు తింటాం మాత్రమే. మా మమ్మీ ఎప్పుడు వండదు కానీ మళ్ళీ మాట్లాడుతుంది. మమ్మీ ఉండదు కానీ వండుకొని తింటున్నాం. మా మమ్మీ కూడా వండుద్ది. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వేసినాం అనుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కారం, గుడ్డుకరమా అంటే నేను తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేస్తా కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఇలా ఒక ఐడియాతో వేసేస్తున్నా రఫ్గా. దాని తర్వాత దీన్ని ఏమంటారో తెలీదు. జాపత్రి ఇరక్ కొడితే ఇరిగిపోయేది. ఇందులోకి ఒక స్పూన్ షాజీరా. కష్టపడుతుంది మా అక్క. అంత సీన్ లేదు, ఇష్టంతోనే చేస్తుంది. బిర్యానీ ఆకు చిన్నవి ఒక 3 వేస్తున్నా. ఈ సైజ్వి 3 సినమన్ స్టిక్స్ వేస్తున్నా. చెప్పాలి. అండ్ ఇలైచి ఇంకా లవంగం 8 తీసుకున్నా. కోడ్ ఎంత తీసుకున్నావు చెప్పవా? 750 grams వరకు ఉంటుంది అనుకుంటా. ఇదేంటిది? రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్. నీ పక్కన ఇంకేది వేస్తున్నావుగా? అదే వేస్తున్నా. అదే మొత్తం. ఓ పువ్వు అంటే పువ్వులా ఉంటుంది అనుకున్నా. ఫ్లవర్ అనుకుంటుంది. నువ్వే అన్నావుగా రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని. అదే ఇలా ఉంటుంది. 1 స్టార్ అనీస్. స్టార్ఫిష్. దిస్ ఈజ్ సమ్ మొగ్గ. ఏ మొగ్గ మమ్మీ ఇది? మరాఠీ మొగ్గ. అది బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ దాని లోపల ఉన్న సీడ్స్ మొత్తం వచ్చి అది కొంచెం చేదు అవుతుంది ఒక్కొక్కసారి. నట్మెగ్ పౌడర్. దీంట్లోకి ధనియాల పొడి వేస్తున్నా మంచిగా ఒక స్పూన్ ఫుల్. ఇప్పుడు గరం మసాలా. ఆల్రెడీ మనం హోల్ స్పైసెస్ వేసినాం కాబట్టి నేను ఇదైతే ఎక్కువ వేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. అల్లం పేస్ట్ వేస్తుంది, అది నేను చెప్పగలను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గుడ్ క్వాంటిటీ తీసుకునేదానికి. మీకు అల్లం ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోరు, తక్కువగా అంటే తక్కువ వేసుకోరు, తగినంత. అమ్మ నువ్వేం చేస్తున్నావు? బియ్యం మంచి మనకు గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువనే పెరుగు వేసుకోవాలి. వేసుకో. గ్రేవీ కావాలి ఎక్కువ. ఎస్ అంటే మంచి కొంచెం మసాలా ఉండాలి కదా. ఏంటో పోసింది, పిసికింది గట్టిగా వేసి. దీంట్లోకి యాక్చువల్లీ మనము ఆయిల్ కూడా వేసుకోవాలి, బట్ మనం ఇంకా ఆనియన్ ఫ్రై చేయలేదు కదా. సో ఆనియన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ని వేడి చేసి అది కూడా వేసుకోవచ్చు. చూసుకోండి, అందరూ తెలుసుకోండి ఇలా చేయాలి బిర్యానీ. ఇందులో ఇంకా మనం పుదీనా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ ఆలోపు మ్యారినేట్ అవుతుంటుంది అని చెప్పి కలిపేసిన. వెరీ గుడ్. మంచిగా ఇట్లా ముక్కకు మసాజ్ చేసుకుంటూ పట్టించాలి. మసాజ్ అసలు ఇంతమంది చికెనే ముట్టుకునేది కాదు మాకు, అంటే తినేది వండిన తర్వాత కడగడం పిసకడం ఇవేవి నచ్చకపోతున్నాయి మాకు. కానీ ఇప్పుడు చూడండి, మ్యారేజ్ మేడ్ మీ డూ ఎవ్రీథింగ్. షెఫ్ మా అమ్మ. ఏడ నేర్చుకున్నాం ఇట్లా కట్ చేయడం? కట్ చేస్తే అలవాటు అయిపోయింది. అదే ఇంత స్పీడ్గానా? ఏమవుతుంది? ఉల్లిగడ్డ కోసం నీళ్ళు వస్తాయి కదా. ఏడుస్తున్నావు అమ్మ నువ్వు? ఏడుస్తలేము, ఉల్లిగడ్డ నేను ఏడిపిస్తున్నాను. అయ్యో అయ్యో, మా అక్క చికెన్ బిర్యానీ అడుగుతా అని చెప్పి మా అమ్మతో పని చేపిస్తుంది. నువ్వు ఎలాగో చెయ్యట్లేదు కదా మరి. నేను ఎంత కష్టపడుతున్నా. ఏం చేస్తున్నావు? వీడియో తీసుకుంటున్నా. ఓ మై గాడ్ ఎంత పెద్ద పను. నువ్వు వండగానే షూట్ చేస్తా. ఆయిల్ దేనికి? ఉల్లిపాయలు ఫ్రై చేయనికనా? వేడైంది ఆయిల్. ఇంకేసేయి, నేను ఏడిపించిన ఉల్లిపాయలు వేసేయి. వేసి ఫ్రై చేసేద్దామంట. చేసేయి. నీ చేయి జాగ్రత్త. ఇంకెంత టైం పడుతుంది అమ్మా వీటికి? ఒక 5 నిమిషాలన్నా పడుతుంది.
5 నిమిషాలా? మాడినట్టు కావాలా ఎర్ర కావాలా? మాడొద్దు కానీ మాడినట్టు కలర్ రావాలి. చూడ్డానికి మాడినట్టు ఉండాలి కదా. ఉండాలి. బాగా బ్రౌనిష్ కలర్ వస్తే పుదీనా, కడిగిన రైస్ మిక్స్ అవుతుంది. కలపడానికి రెడీగా ఉన్న చికెన్ మ్యారినేటెడ్ 1. అక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఇంకొక ఉప్మా వేసి మా డాడీ నైట్ టైం రైస్ తినడు, సో ఉప్మా కుకింగ్. మల్టీ టాస్కర్ మా అమ్మ. నిన్ను గొప్పగా చెప్తున్నానమ్మా. నాకు 2 బిర్యానీ పీసెస్ ఎక్కువ. కానీ అదే నేను పీసెస్ ఎక్కువ తినంగా డేంజర్. రైస్ ఎక్కువ నాకు. 2 ముద్దలు. 2 ముద్దలు పెట్టాం. 2 మెతుకులే వేస్తాం. నీకు అసలు రైసే పెట్టాం, ఓన్లీ పీసెస్. నీకు ఎట్లా వస్తుందో నేను కూడా చూస్తాను. ప్లేట్లో పెట్టుకుంటే పెట్టాలి కదా, బికాజ్ ఐఎమ్ కుకింగ్ బిర్యానీ. నువ్వు కుకింగ్, వీఆర్ ఈటింగ్. దట్స్ నాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ దీంట్లోకి నేను కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసిన. పచ్చిమిర్చి అయితే ఒక 4 స్లిట్ చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాను. ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఇవి. సో లాస్ట్ కొంచెం గార్నిషింగ్ ఉంచుకొని మిగిలిన ఇందులోనే వేసేస్తాను. టేస్ట్ బాగుంటుంది వేస్తే. అండ్ ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా కొంచెం వేస్తున్నా. మీరు రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్ యూజ్ చేస్తున్నట్టయితే దీంట్లోకి జస్ట్ కొంచెం ఆయిల్ని హీట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవడమే. మొదలు పెట్టబోతుంది. ఆల్రెడీ స్మెల్ ఎంత మంచిగా వస్తుందో ఫ్రైడ్ ఆనియన్స్ది కదా. బిర్యానీ కాదు. పీల్చుకోండి మీరు కూడా అందరూ అనండి, స్మెల్ వచ్చేస్తుంది. ఇదంతా ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయడమే. నేను స్పెసిఫిక్గా ఇట్లా ఇంత 10 సార్లు డ్రెస్ మీద ఊసుకుని ఇప్పటికి. నువ్వు ఉతుకో కదా, నీకు ఇట్లా ఉంటుంది. వాషింగ్ మెషిన్ కష్టాలు ఇస్తున్నావు. వాషింగ్ మెషిన్ కూడా కష్టపడుతుంది ఉతకడానికి. మళ్ళా సరే అని ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా కుక్ చేసేస్తాను. ఒక 1 hour మ్యారినేషన్ అట్లయితే ఏం పెట్టాను, మంచిగానే వస్తుంది. రాకపోతే నీకు ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఒక 10 minutes కుక్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. అప్పుడు ఆ ముక్క కూడా కొంచెం కుక్ అయ్యి అదంతా అయిపోతుంది కదా. లాస్ట్కి మనం డైరెక్ట్గా దమ్కి పెడితే అది కుక్ అవుతుందో అవ్వదో, మీట్ ఉడికిందో లేదో అనే డౌట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా చేస్తాను. మంచిగానే వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇండియన్ షెఫ్ మాట. మూసేసాయి. ఇప్పుడు ఇట్లా నేను ఒక 10 minutes కుక్ చేస్తా దాన్ని. కుతకుతలాడుతుంది చికెన్. ఒక 10 minutes వదిలేస్తే ఇట్లా తయారైంది ఇది. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుని అడగకుండా 2 గ్లాస్ ఆఫ్ రైస్ వేసాం. ఎన్ని గ్లాస్ ఆఫ్ వాటర్? 5 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది చూపించి 10 అవుతుంది. అందుకే కదా ఇది చూపించిన 5 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు 2 కలిపితే కదా 10 అవుతుంది. తీసేయి. అందుకే ఇప్పుడు నువ్వు బియ్యంకి పెడుతున్నావు వాటర్. రైస్ కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ దాన్ని ఒక 30 minutes సోక్ చేసి ఉంచినాం కదా. సో ఇంకా సరిపోతుంది అది. ఓకే. సో సాల్ట్ వేసి ఇది పెట్టేసిన. దీంట్లోకి ఇప్పుడు నేను ఇది రైస్, సాజీరా, వాటర్ విత్ ఉప్పు. నౌ సాజీరా. జస్ట్ కొంచెం సాజీరా వేస్తున్నా. కొంచెం అనేది అంత వేసిన అంటే రైస్ అదంతా ఉంటుంది కదా, రైస్కి సరిపడా తగినంత అండి, తగినంత. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మీరు ఫ్రెష్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడే మంచి నూరియా. నమ్ముకోండి, మా అక్కని నమ్ముకోండి. దీంట్లోకి ఇంత సినమన్ స్టిక్, 6 ఈచ్ ఇలాచి, ఇంకా లవంగం. కర్రీలో వేస్తాం, మళ్ళీ రైస్లో వేస్తామా? అంటే రైస్కి కూడా ఫ్లేవర్ ఉండదు కదా. ఒక 3 స్లిట్ మిర్చి, ఇంకా పుదీనా కూడా వేసేస్తున్నా. కొంచెం స్టోన్ ఫ్లవర్ అండ్ అట్లనే ఒక 4 చిన్నవి బిర్యానీ ఆకు. సో ఇప్పుడు ఇంకా సోక్ చేసిన రైస్ వేసేసుకోవాలి. వాటర్ అట్లా బాయిల్ అవుతున్నప్పుడు నువ్వు తాగకూడదు. వంట ఉండేది మీరు, తాగేది నేను. అవును, ఎక్కాల్సిపోయింది ఇదే కదా. ఇంకా ఒక్క బుక్ ఉంది మింగేసి మమ్మీకి ఇచ్చిన ఇట్లా ఇట్లా తాగేసాను మొత్తం. ఎట్లా పెట్టింది చూడు మళ్ళీ మొహం. గిన్నె రెడీ.
ఇంకా లేయర్స్ ఫామ్ చేయడమే అనుకుంటా కదా. స్టార్ట్. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. కోడి కాళ్ళు మంచిగా 3-4 లెగ్ పీస్లు ఉన్నాయి. అవునా? ఇది ఒక థిక్ లేయర్ లాగా ఫామ్ చేసుకుంటే మనం కింద రైస్ మాడిపోదు. ఓకే, కూర మాడిపోతే పర్లేదా? చేత పట్టుకోక పర్లేదు, చేత పట్టుకో. నువ్వు పట్టుకోవే, నేను పెడతా. కానీ వీడియో తీస్తున్నా కాబట్టి పట్టుకోవట్లేదు కానీ లేకపోతే అబ్బా రగ తీసేదాన్ని. చేతి తీసి ఇలా ఇసిరేదాన్ని. అవునవును, ఇసిరేదాన్ని మీన్స్ లేయర్ చేసేదాన్ని. యా సో ట్రూ. మంచిగా చికెన్ అంతా చూడ ఒక లేయర్లా ఎట్లా ఒక లెగ్గినట్టు ఒక లెగ్గినట్టు వేసి ఇదిలో ముక్కలు మధ్యలో. ఎస్, మా అమ్మ వచ్చింది హెల్ప్కి. నేను బిర్యానీ చేసినప్పుడు ఎంత చేసిన 1.5 hours. నేను 20 నిమిషాలు వేస్తా. చేసిచ్చే మరి అది అవ్వదు. మేము తిని పెడతాం. మరి ఊరుకో. నువ్వు ఎందుకు తింటావు అమ్మ? ఓకే, నేను చేసి పెడితే నువ్వు చేసి పెడితే నేను తింటా. తినేటోళ్ళు ఉండాలి కదా, నువ్వు చేసినా నేను చేసినా కదా. నేను ఎంత మంచి అదృష్టం మీ ఇద్దరికి, మీరిద్దరు చేసి పెడితే నేను తింటా. మరి మాకు అదృష్టం రావాలి కదా, ఏదో ఒకటి. నీకు వచ్చేది కదా. ఏమొచ్చింది? మమ్మీ చిన్నప్పుడు నేను చేసి పెట్టినావు కదా. మరి నువ్వు చేసి పెడితే తినేది. నేను మ్యాగీ ఎన్నిసార్లు చేసి పెట్టా నీకు? ఎందుకట్లా వేసావు? మ్యాగీ చెప్పాలి. మ్యాగీ కూడా 2 minutes లో చేయదు. 2 minutes మ్యాగీ 2 minutes అవ్వదని వాళ్ళకి కూడా తెలుసు. బట్ నువ్వు చెయ్యాలి, అట్లా. ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. అమ్మ నువ్వు 2 minutes మ్యాగీ 2 minutes వేస్తావా? అవ్వదని చెప్పేసింది కదా. చేస్తా అని చేస్తా. అవ్వదని చెప్పేసి చేస్తాం. మీ ఇద్దరు కలిసా? ఒక నిమిషం నువ్వు, ఒక నిమిషం ఆడనా? లేదు, 4 నిమిషాలు నేను చేస్తా. నీకు ఎట్లే బెట్టు పెట్టుకుందామా? పెట్టుకుంది. ఏం పెట్టే? నేను 2 minutes లో నీకు మ్యాగీ ఫుడ్ చేసి ఇస్తా. ఎంత పెట్ట అవ్వకపోతే? అయితే ఎంత పెట్టు? అయితే 10,000. అవ్వకపోతే నాకు లక్ష కాదు. ఎందుకు ఇస్తా? 10,000 వీసా ఇచ్చి టికెట్ 10,000 పెడితే నేను కూడా 10,000 పెడతా కదా. నేను 1,00,000 పెట్టి మళ్ళీ నీకు వీసా ఎన్ఆర్ఐ బెట్ ఒకలా ఉంటుంది, ఇండియన్ పర్సన్ బెట్ ఒకలా ఉంటుంది. నాకు 10,000. అసలు నేను 10,000 అయిపో 10 రూపాయలు అనాల్సిందే. నేను కావా అంటుండే అప్పుడు. మమ్మీ నీ బెట్ ఎంత? మమ్మీ నేను మీ దగ్గర మమ్మీ 10,00,000 బొట్టు మా నాన్నమ్మ చిన్నప్పుడు అంటే మా నాన్నమ్మ ఫేమస్ డైలాగ్. మేము ఎప్పుడన్నా చిన్న ఉన్నప్పుడు బిస్కెట్ అట్లాంటివి మేము నాన్నమ్మ 2 రూపాయలు 10 రూపాయలు అంటే మా నాన్నమ్మ సీదా మా మాట డైరెక్ట్ గా బొట్టు లేదు అంటది. ఫస్ట్ దీనిపైన కొంచెం గరం మసాలా, నెక్స్ట్ పుదీనా. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా పైన కూడా వేసుకుంటే. ఓకే, ఇందాక మనం చికెన్ కర్రీ దాంట్లో కూడా వేసినట్టు. చికెన్ కర్రీలో వేసినాం, రైస్లో వేసినాం, అన్నిట్లో వేసినాం. ఇది ఆప్షనల్. ఓకే, బట్ వేసుకుంటే కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే నెక్స్ట్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసేలోపు కొన్ని లాగించేసి మాకే సగంకి పై కుమ్మేసింది మొత్తం. అంటే బాగుంటాయి కదా ఫ్రెండ్స్. మరి బాగుంటాయి మొత్తం వేస్తే మరి రైస్ కి ఇగో కొంచెం రైస్ కి సరిపడా. బా దయ్యా జాలిగుండే నాది, పెద్ద గుండె. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది, కొత్తిమీర అయిపోయింది. అంత గ్రీన్ గ్రీన్ గా ఉంది. కొత్తిమీర ఎక్కువ అవ్వదు కదా? ఏం అవ్వదు. అయిపోయిన తర్వాత అన్ని చాలా చిన్న చిన్నగా అవుతాయి. ఓకే, ఇంకేమైనా? ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ నెయ్యి, అదే మస్తు ఫ్లేవర్ వస్తుంది. ఆబ్వియస్గా అందరికి తెలుసు అనుకోండి. కోడి గుడ్డు అమౌంట్ ఆఫ్ నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసేస్తే బాగుంటుంది, ఒకే దగ్గర కాకుండా. ఫైనలీ బిర్యానీ అయిపోయింది. మా అక్క మొహం చూడండి, ఆనందం. మస్తు జబర్దస్త్ స్మెల్ వస్తుంది ఇట్లకెళ్ళైతే. అన్ని బగబగ కాలిపోయినట్టున్నాయి. పోయిన స్పూన్ తీసుకురాపో, పెట్టు తిందాం. పెట్టు పెట్టు పెట్టు, జల్లి పెట్టు. అసలు ఎంత పర్ఫెక్ట్ పొడి పొడి ఉడికింది చూడు రైస్. నేను తెచ్చిన బాస్మతి రైస్ కదా. లెగ్ పీస్ వచ్చింది. ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. నేను కష్టపడి చూసిన బిర్యానీ ఎలా ఉన్నా ఉన్నాడు. ఇంకా తినలేదు, తిని చెప్తాను. తిన్నదా ఇంతసేపా? మంచిగా అన్ని మసాలాలు అన్నీ సరిపోయినాయా?
అక్కడ బిర్యానీ వండి పనికొస్తాంట వీడియో తీసుకో. నాకైతే వాసన వస్తుంది, నేను కూడా తిన్నా. నువ్వే తిన్నావు. ఎలా ఉంది జెన్యూన్ గా చెప్పు. మన ఊర్లో వచ్చినట్టు ఇంకా అంటే చాలా ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. కూడా బాగుంది, బట్ ఇప్పుడు మంచిగా ఆ రోజు పెరుగు ఎక్కువ లేకుండే. నలుగురు వేసింది నువ్వు నేను కంపేర్ చేసి చెప్తే బట్ బాగుంది, సూపర్ బాగుంది. ఇండియాలో ఉండిపోక ప్లీజ్. నీకు బిర్యానీ వండి పెట్టాలా రోజు నేను? ఒక వారం మీరు మమ్మీతో తీసుకుంటా, ఇంకో వారం మీ దగ్గర వచ్చి నేను తింటా. బాగుంటుంది అమ్మ, నేను బాగా వస్తానంటే ఏమనే కాదు. అమ్మా ఇలా ప్లాన్ చేసిరా? ఇప్పుడు నువ్వు వండుకున్న బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్పేసి. ఫస్ట్ బైట్ నోట్లలో పెట్టుకోండి. మస్తు వచ్చింది కదా, మసాలా కరెక్ట్ సరిపోయింది కదా. ఉప్పు కారం అంతా నాది మమ్మీ వల్ల, నేను మమ్మీ ఉప్పు కారం చేసినాం దాంట్లో. మిగిలిన ప్రాసెస్ మొత్తం అసలు కాదు కదా, ఉప్పు కారం వల్ల. నేను రైస్ తీయడం వల్ల, నేను మమ్మీ ఉప్పు కారం వేయడం వల్లే.